ఓకే. ఒక్కసారి కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ మహారాష్ట్రలో చాలా దారుణమైన ఎదురు దెబ్బ తగిలినట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఎందుకు ఈ లోపాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ ఉన్నది కంప్లీట్ గా సరే ఇప్పుడు వచ్చిన ఫలితాల మేరకు జార్ఖండ్ ఏమో పోటాపోటీలు ఉంది. మహారాష్ట్రలో స్టార్టింగ్ ఇప్పుడు వస్తున్న ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో దాని ప్రకారం కొంచెము ఆ కాంగ్రెస్ కి నెగిటివ్ గా ఉన్నా కూడా చూడాలి. అంటే లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఆ దేని వల్ల అయింది, అంటే దేని రీజన్స్ అయినాయి, అవన్నీ కూడా కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినాక దానిపైన రివ్యూ చేయడం జరుగుతుంది. బట్ సరే, రిజల్ట్ ఏ రకంగా ఉన్నా కూడా 100% పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ని ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసుకొని చేసిన తప్పులని సరిదిద్దుకొని మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్షంలో పోరాటం చేయాల్సిందే. అండ్ అధికారం ఇస్తే అధికారంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఓకే, జార్ఖండ్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా మీకు? ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ 100% ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ 39 ఉందండి. 39 ఉంది. జార్ఖండ్ లో ఎప్పుడు కూడా ఏంటంటే నెక్ టు నెక్ ఉంటది. బట్ జార్ఖండ్ లో జరిగిన పరిస్థితులు, అక్కడ చీఫ్ మినిస్టర్, ఇవన్నీ ఇష్యూస్ పైన కూడా 100% జార్ఖండ్ లో ఫామ్ అవుతుంది అని ఒక నమ్మకం అయితే ఉందండి. తప్పనిసరిగా జార్ఖండ్ లో నెక్ టు నెక్ వచ్చినా కూడా 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఒక విశ్వాసం అయితే ఉంది. ఓకే, అంటే మహారాష్ట్రలో యాక్చువల్లీ మహావికాస్ అఘాడీ ఖచ్చితంగా గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది అని కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఉద్ధవ్ థాక్రే వర్గం కావచ్చు చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీని పీఎం చేయాలి అంటే ఈ రెండు రాష్ట్రాలకు మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఆ భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా అన్న ఆశలు కూడా మీ పార్టీలో డిస్కషన్లో విపరీతంగా జరిగింది. అలాంటి తరుణంలో మహారాష్ట్రలో ఒక చాలా తీవ్రమైన ఎదురు దెబ్బ అనుకోవాలి కదా? ఈ మహారాష్ట్ర ఫలితాలు 100% సరే తీవ్రమైన ఎదురు దెబ్బ. సరే, దానికి సంబంధించి పార్లమెంట్ లో ఎఫెక్ట్ పడుతుందా అని అంటే మహారాష్ట్రలో మనకు తెలుసు. అంటే ఏది కూడా ఈ మనం కానీ సరే, ఈవెన్ వాళ్ళ అలయన్స్ కానీ మహారాష్ట్రలో ఎప్పుడు కూడా అంటే లాస్ట్ అంటే కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే గవర్నమెంట్ ఏది కూడా స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ. సరే, ఈ రోజు మహారాష్ట్రలో వచ్చిన ఫలితాల మేరకు అది కంప్లీట్ గా లాస్ట్ వరకు ఉంటుందా, సిచ్యువేషన్స్ ఏమవుతాయి, ఉన్న పరిస్థితులు ఎట్లుంటాయని చెప్పలేము. బట్ సరే, ఇప్పుడు వచ్చిన ఫలితాలకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపల 100% ఆడ జరిగిన మిస్టేక్స్ ఏదో సార్ దానికి సంబంధించిన ఏమున్నాయో వాటిని సరిదిద్దుకుంటాము. బట్ 100% రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయనీకి ఏవైతే సరే ఇనిషియల్ గానే మాకు ఇప్పుడే పబ్లిక్ కి ఏముందో సరే ఆడ వాస్తవాలు దేని వలన తప్పు జరిగినాయో అవన్నిటిని కూడా తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని 100% పార్లమెంట్ లో బౌన్స్ బ్యాక్ అయ్యే ఒక ప్రయత్నం చేస్తాము. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30 స్థానాలు గెలిచిన మీ కూటమి, మహావికాస్ అఘాడీ కూటమి ఇప్పుడు దారుణంగా ఓడిపోతోంది. ఏంటి ఏంటి తేడా లోక్సభ ఎన్నికలకిను అసెంబ్లీ ఎన్నికలకి ఇంత మార్జిన్ అంటే అక్కడ రావడానికి? లోక్సభ ఎన్నికలు అనేది రాహుల్ గాంధీ గారిని భారతదేశంలో ఉన్న పరిస్థితులు దానిపైన ఏదైతే వారు చేసిన భారత్ జోడో యాత్ర కానీ ఇవన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీ గారికి ఆ రోజు 100% రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి పట్టం కట్టింది. సరే, మహారాష్ట్ర ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఆడ స్థానికంగా ఉన్న ఏదైతే అలయన్స్ పార్ట్నర్స్ అందరితోటి కలిసి స్థానికంగా మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ లేదా గత ప్రభుత్వం ఆడ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ అనేకం కన్సిడరేషన్ లోకి వస్తాయి. పార్లమెంట్ కి స్టేట్ కి డిఫరెన్షియేషన్ చూడే పర్సెప్షన్ లో కానీ పబ్లిక్ అక్కడ స్థానిక ఇష్యూస్ పైన కానీ లేకపోతే ఇన్ ద మీన్ వైల్ ఎలక్షన్ ప్రాసెస్ లో జరిగిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రిజల్ట్ అనేది ఉంటది. ఎస్ సార్. యా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి వెంకట్ గారు. ఒకసారి మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ